హలో గైస్, మై నేమ్ ఇస్ చాను ఎస్కే ఎస్ఏపీ 5 కోడ్ S4 HANA ఫైనాన్స్ ట్రైనర్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. నా పేరు చాను ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు ఏంటంటే జనరల్ గా అసలు ఎస్ఏపీ అంటే ఏంటి, ఎస్ఏపీలోకి వచ్చే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్, ఎస్ఏపీలో ఎలా ఉంటుంది కోర్సు, సో దీంట్లో ఏం నేర్చుకోవాలి, రియల్ టైంలో జాబ్ చేయగలమా లేదా, సో ఫ్రెషర్స్ కి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అలాగే ఎక్స్పీరియన్స్డ్ కి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించి నేను ఒక స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అంటే సో ఏమేమి బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలి, మన బేసిక్ రిక్వైర్మెంట్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, అట్ ది సేమ్ టైమ్ సో ఒక మార్కెట్ లో మన ఆర్గనైజేషన్ అనేది ఏదైనా ఒక ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, దాన్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా సో చాలా డీటెయిల్ గా చక్కగా నేను ఈ రోజు క్లాస్ తీసుకుంటున్నాను. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా, సుత్తి లేకుండా. సో టాపిక్ నేమ్ చెప్పే ముందు సో ట్రైనర్ నేమ్ చాను ఎస్కే. సో టాపిక్ ఏంటంటే సో హౌ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫ్రెషర్ టు an expert in SAP consultant. సో అనే టాపిక్ గురించి మనం మాట్లాడదాం. సో ఫ్రెషర్ నుంచి జనరల్ గా ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకునో, లేకపోతే ఒక పీజీ కంప్లీట్ చేసుకునో, లేకపోతే వేరే డొమైన్ లో వర్క్ చేసో, లేదా అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ లో వర్క్ చేసో, సో లేకపోతే కంప్లీట్ గా అన్నోన్ ఫీల్డ్ సంబంధించి అంటే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ కాకుండా వేరే కోర్సులు చేసుండవు. సో ఈ ఫీల్డ్ లోకి జనరల్ గా వద్దామే అనుకునే వాళ్ళకి సో ఈ ఫీల్డ్ లో ఏముంటుంది, ఈ ఫీల్డ్ లో మనం ఏం నేర్చుకోవాలి, సో అనే దాని గురించి నేను ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాను. సో జనరల్ గా ఈ టాపిక్ అనేది FICO కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిజైన్ చేశాను. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నారో వేరే కన్సల్టెంట్స్, వేరే MM కానీ, SD కానీ, PP కానీ ఎవరైనా సరే దీన్ని వాచ్ చేయొచ్చు. బట్ ఇది కంప్లీట్ గా ఈ వీడియో అనేది FICO వాళ్ళకి మాత్రమే. సో టాపిక్ ఏంటంటే హౌ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫ్రెషర్ టు అన్ ఎక్స్పర్ట్ ఇన్ SAP కన్సల్టెంట్. సో ట్రైనర్ నేమ్ చాను ఎస్కే. ఈ టాపిక్ నేను వెరీ డీటెయిల్ గా ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. సో చాలా మందికి ఒక అపోహ ఉంది. సో అపోహ ఏంటంటే సర్టిఫికేషన్ అనేది కావాలా వద్దా అన్నది. సో సర్టిఫికేషన్ ఉంటేనే జాబ్ వస్తుందా, లేకపోతే ఉంటేనే తీసుకుంటారా అనే దానికి సో దీని గురించి ఫస్ట్ నేను ఒక వీడియో రూపంలో పెడితే బాగుంటుంది అని చాలా రోజులు అనుకుంటున్నాను. బట్ ఇది ఈ రోజు కుదిరింది కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నా. సో సర్టిఫికేషన్ అనేది జనరల్ గా ఏంటంటే ఒక ఫ్రెషర్ గా అంటే సో ఎస్ఏపీలో ఫ్రెషర్ గా అంటే కంప్లీట్ గా మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుని, పీజీ కంప్లీట్ చేసుకుని ఎస్ఏపీలోకి వెళదామనే వాళ్ళకి ఫ్రెషర్ గా ఉన్నప్పుడు ఆ సర్టిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో సర్టిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది ఎప్పుడు, సో మీరు కంప్లీట్ గా ఫ్రెషర్ అయినప్పుడు మాత్రమే. ఓకే, అంటే ఎప్పుడో మీరు జస్ట్ ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకునో, లేకపోతే ఒక MBA ఫైనాన్స్ కంప్లీట్ చేసుకుని ఫ్రెషర్ గా వచ్చేవాళ్ళకి అంటే ఎటువంటి అంతకుముందు ఏ ఫీల్డ్ లో వర్క్ చేయకుండా సో దీంట్లో డిగ్రీ లేకపోతే ఒక పీజీ కంప్లీట్ చేసుకుని వచ్చే వాళ్ళకి ఫ్రెషర్ సర్టిఫికేషన్ కాస్ట్ వచ్చేటప్పటికి 4,50,000 వరకు ఉంటుంది. 4 lakhs నుంచి 4,50,000 వరకు ఉంటుంది. దీనికి ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో అంటే ఏంటి, SAPకి సంబంధించి ఆథరైజ్డ్ పార్ట్నర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ పార్ట్నర్స్ దగ్గరే మీరు ఆ సర్టిఫికేషన్ అనేది అట్ ది సేమ్ టైం కోచింగ్ అనేది తీసుకోవాలి. సో వాళ్ళు మాత్రమే మీకు ఈ సర్టిఫికేషన్ అనేది SAP పార్ట్నర్, ఆథరైజ్డ్ పార్ట్నర్ సెంటర్ దగ్గర కోచింగ్ తీసుకుంటేనే సో అప్పుడు మీరు ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ ఎలిజిబిలిటీకి మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఆథరైజ్డ్ పార్ట్నర్స్ వచ్చేటప్పటికి ఆటాస్ అని, బ్రాడ్లిన్ అని, ఇంకా చాలా చాలా ఆథరైజ్డ్ పార్ట్నర్స్ మీ సిటీలో, బెంగళూరులో ఉంటే బెంగళూరు, హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్, సో ఎక్కడైతే ఉంటారో పూణేలో అయినా సరే, ఎక్కడున్నా సరే మీ సెంటర్ లో ఎక్కడైతే ఆథరైజ్డ్ SAP పార్ట్నర్స్ ఉన్నాయో చెక్ చేసుకొని సో వాళ్ళని కన్సల్ట్ అయితే బాగుంటుంది. జనరల్ గా కాస్ట్ వచ్చేటప్పటికి 4 lakhs నుంచి 4,50,000 ఉంటుంది. సో అపోహ ఏంటంటే జనరల్ గా సర్టిఫికేషన్ ఉంటే జాబ్ వస్తుందా అనేది. సో ఫ్రెషర్ లెవెల్లో ఉంటే సో ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ ఏంటంటే సో ఇంటర్వ్యూలో కంపల్సరీగా కూడా సర్టిఫికేషన్ ఉన్నంత మాత్రాన మిమ్మల్ని కన్సిడర్ చేసి లేకపోతే మీకు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి సో జాబ్ ఇస్తారని అనుకోవడానికి ఏమీ లేదు. ఓకే,
సో సర్టిఫికేషన్ అనేది గ్లోబల్ సర్టిఫికేషన్, ఎస్ఏపి వాడు ఇచ్చేది మాత్రమే వ్యాలిడ్, అంతేగాని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లేకపోతే నేను ఇచ్చే సర్టిఫికేషన్ లేకపోతే ఇంకోళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ గా ఇన్వాలిడ్. ఎవరిచ్చిన సర్టిఫికేషన్ అనేది ఇన్వాలిడ్. ఓన్లీ ఎస్ఏపి సంబంధించిన పర్సన్స్ ఆథరైజ్డ్ పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే అక్కడ మాత్రమే మీకు సర్టిఫికేషన్ వస్తుంది ఫ్రెషర్ లెవెల్లో. అదే మీకు ఎస్ఏపిలో 2 years కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సో అప్పుడు మీకు కాస్ట్ వచ్చేటప్పటికి 40K నుంచి 50K మధ్యలో ఉంటుంది. ఇది కూడా మీరు ఎస్ఏపి ఆథరైజ్డ్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్ళి సో రిజిస్టర్ చేసుకొని, సో ఆథరైజ్డ్ పార్ట్నర్స్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకొని సో ఎగ్జామ్స్ కి మీకు 6 attempts ఇస్తారనమాట. 6 attempts కనుక మీరు చేసినట్లయితే సో కంపల్సరీగా మీరు మినిమం 2 years లోపు ఉన్నా సరే 1.5 ఉన్న తీసుకుంటారు. 2 years ఉండాలి మినిమం. సో ఆథరైజ్డ్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే 6 attempts లో మీరు పాస్ అయినట్లే సర్టిఫికేషన్ అనేది వస్తుంది. సో నేను అపోహ ఏంటంటే సర్టిఫికేషన్ అనేది ఫ్రెషర్ లెవెల్లో కావాలి, కానీ ఎక్స్పీరియన్స్ లెవెల్లో అది మీ ఇష్టం, మీరు తీసుకుంటే ఓకే, లేకపోతే ఎలాగో మీరు కంపెనీలో జాబ్ చేశారు కాబట్టి సో ఆ సర్టిఫికేషన్ కూడా అది వ్యాలిడే. సో కంపెనీ వాళ్ళు ఇచ్చే ఎక్స్పీరియన్స్ లో మీకు ఎస్ఏపి కన్సల్టెంట్ అని చెప్పి మనకి ఒకటి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునే మనకి జాబ్ అనేది వస్తుంది. సో ఫ్రెషర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుందా అంటే బాగుంటుంది, యాడెడ్ అడ్వాంటేజ్. బట్ సో ఇంత అమౌంట్ మనం స్పెండ్ చేయాలంటే కొంచెం బాధగా ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ సర్టిఫికేషన్ లేకుండానే మన దగ్గర చాలా మంది జాబులు అనేది కొట్టారు. సో సర్టిఫికేషన్ అనేది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైతే 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారో వాళ్ళెవరికి కూడా సర్టిఫికేషన్ అనేది అవసరం లేదు. సో బట్ నాట్ మ్యాండేటరీ, ఉంటే బాగుంటుంది. సో వేరే కంట్రీస్ లో ఎక్కడైనా జాబ్ చేసుకోవాలన్నా లేకపోతే ఇండియాలోనే ఏదైనా కొంతమంది సర్టిఫికేషన్ చూసి రిక్రూటర్ తీసుకునే ఛాన్సెస్ కూడా కొన్నిసార్లు ఉంటాయి, కానీ సర్టిఫికేషన్ చూసి జాబ్లు ఇచ్చే రోజులైతే ఇవి కాదు. ఐ హోప్ మీకు ఈ డౌట్ అనేది క్లియర్ అయిపోయింది సర్టిఫికేషన్ కి. సో ఫ్రెషర్ కి అయితే మాత్రం కావాల్సి ఉంటుంది. సో ఫ్రెషర్ జాబ్స్ అనేవి ఎస్ఏపి మార్కెట్ లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటాయి. సో 100కి మనకి 1-2 ఒక 3-4 జాబ్స్ ఉంటాయేమో. సో అవి కూడా బిగ్ 4 ఫర్మ్స్ లోనే లేకపోతే టాప్ ఎంఎన్సీస్ లో మాత్రమే ఉంటాయి. సో ఫ్రెషర్ గా ఉన్న వాళ్ళు సో ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటే ఏంటి ఇంకా జాబులు లేనప్పుడు అనుకుంటే, సో ఎవరైతే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్స్ ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ఏపి నేర్చుకోవడం అనేది ఈ రోజుల్లో మ్యాండేటరీ అయిపోయింది. రీజన్ ఏంటంటే సో మీరు ఈవెన్ ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళినా అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ జాబ్స్కి వెళ్ళినా సో మీరు జాబ్ చేసేటప్పుడు ఎస్ఏపి ఉండొచ్చు. సో ఆ ఎస్ఏపి అనేది ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నేర్చుకుంటే మంచిది. సో నెక్స్ట్ మనం ఎలాగో అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఏరియాస్ లోనే వర్క్ చేయాలి కాబట్టి సో ఎస్ఏపి మీద నేర్చుకున్నాను అని చెప్పినా సరే మీకు వెయిటేజ్ అనేది ఉంటుంది, తెలుసు. సో అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎలాగో ఎస్ఏపి కన్సల్టెంట్ సో 4 years 5 years పెట్టుకుని వెళ్తారు కాబట్టి సో వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఎస్ఏపి మీద వాళ్ళకి ఫ్రెషర్ కింద వాళ్ళు కన్సిడర్ కారు. ఓకే. సో సర్టిఫికేషన్ జనరల్ గా ఏంటంటే ఎస్ఏపి వాడు ఇచ్చిన సర్టిఫికేషన్ వ్యాలిడ్ తప్ప ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చే వ్యాలిడ్ అయితే కాదు. ఓకే. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది సర్టిఫికేషన్. సో ఇప్పుడు మార్కెట్ లో జాబ్స్ గురించి మాట్లాడదాం. మార్కెట్ లో జాబ్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్ గా ఫ్రెషర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో అవి కూడా టాప్ బిగ్ 4 ఫర్మ్స్ లో ఉంటాయి. శాలరీస్ వచ్చేటప్పటికి 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్స్ 6 lakhs వరకు వెళ్ళొచ్చు. సో అది కూడా బిగ్ 4 ఫర్మ్స్ లేదా టాప్ ఎంఎన్సీస్ ఉంటాయి, ఐబిఎం అని, టెక్ మహీంద్రా అని, ఇన్ఫోసిస్ అని. సో ఇవి కూడా ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకుంటాయంటే చాలా రేర్ కేసెస్ లో రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యాజ్ ఎ ఫ్రెషర్ గా కొంచెం జాబ్ కొట్టడం అనేది కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది. బట్ వన్స్ కనుక జాబ్ కొట్టారు అంటే మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. సో ఫ్రెషర్ గా జాబ్స్ అనే కన్నా జనరల్ గా ఏం చేస్తూ ఉంటారంటే సో వాళ్ళకి ఎలాగో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ వేరే ఫీల్డ్ డొమైన్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. సో జనరల్ గా చూసుకున్నట్లయితే మనకి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఎస్ఏపి ఎండ్ యూజర్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అట్లాగే సైన్స్ ఫీల్డ్ లో వర్క్ చేసి ఉంటారు, అలాగే టెక్నాలజీస్ లో డిఫరెంట్ టెక్నాలజీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఎస్ఏపిలోకి అందరూ రావచ్చు. సో ఎనీహౌ సో ఈ రోజుల్లో మనకి ఈ వర్డ్ నేను యూజ్ చేయకూడదు, బట్ సో యూజ్ చేయాల్సి వస్తుంది. రీజన్ ఏంటంటే మనకి బయట మార్కెట్ లో 90% జాబ్లన్నీ కూడా 95% జాబ్లన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ బేస్ మీద ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్డ్ బేస్ మీద జాబ్స్ ఉన్నప్పుడు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ దొరకాలని రూల్ ఏం లేదు. సో చాలా మంది ఏంటంటే సో వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుని మార్కెట్ లో దిగుతూ ఉంటారు. సో వాళ్ళ మార్కెట్ లో దిగిన జాబ్లు కూడా కొట్టారు, అందులో చాలా మంది సెటిల్ కూడా అయ్యారు.
సో మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించుకోవాలి. సో ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఈ రోజు. సో ఇది వాళ్ళకి తెలుసు, రిక్రూట్ ట్రైనింగ్ మనకి ఎవరైతే రిక్రూట్ చేస్తారో వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు, అయినా సరే మిమ్మల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సంబంధించి క్లారిటీ అయితే మీకు వచ్చింది. సో ఎనీ గ్రూప్, సో ఎస్ఏపిలో జాయిన్ అవ్వాలి అంటే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి సో కేవలం ఏంటంటే డిగ్రీ అనమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎస్ఏపిలో ఎన్ని కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు, ఎఫ్ఐసిలో జాయిన్ అవ్వచ్చు, ఎస్డీలో జాయిన్ అవ్వచ్చు, ఎంఎంలో జాయిన్ అవ్వచ్చు, పీపీలో ఎన్ని కోర్సులో మీరు చూస్ చేసుకొని మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. బట్ ఎస్ఏపిలో సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మాడ్యూల్ వచ్చేటప్పటికి ఎఫ్ఐసిఓ చాలా మంచి మాడ్యూల్ అని చెప్పుకుంటాము, అలాగే ఎంఎం, అలాగే ఎస్డి అని కూడా చెప్తారనమాట. సో ఫస్ట్ ఏదైనప్పటికీ సో మనకి ఎఫ్ఐసిఓకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందిని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటుంది. సో అలాగే ఎంఎం కూడా మంచి మాడ్యూలే, ఎస్డి కూడా మంచి మాడ్యూలే, పీపీ మాడ్యూల్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఎవరికి చేసిన క్వాలిఫికేషన్ బట్టి, లేకపోతే ఇంట్రెస్ట్ ని బట్టి, ప్యాషన్ బట్టి, సో ఎవరు ఏ కోర్సును చూస్ చేసుకోవాలి అనేది సో వాళ్ళకి వ్యక్తిగతం కాబట్టి దీని గురించి నేను స్పెషల్ గా ఈ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఆ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పలేను. సో ఎఫ్ఐసిఓలో సైన్స్ స్టూడెంట్స్ వచ్చి అలాగే జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, అలాగే డిగ్రీ చదివి సో ఫ్రెషర్ గా రీసెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు జాబ్ కొట్టున్నారు, అలాగే అకౌంటెంట్ లేదా ఫైనాన్స్ ఎక్స్పీరియన్స్ ఉండి సో వాళ్ళు కూడా ఎస్ఐపి ఫైకో ఐటీ లెవెల్లో జాబ్ కొట్టారు, అలాగే సో బీకామ్, బీటెక్, అలాగే ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చూస్ చేసుకునే దాని ఫీల్డ్ ని బట్టి సో అది డిసైడ్ అవుతుంది. సో ఎప్పుడైనా ట్రెండింగ్ మాడ్యూల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ కనబడుతున్న 3-4 మాడ్యూల్స్ ఇవన్నీ కూడా ట్రెండింగ్ మాడ్యూల్స్. సో ఎప్పుడు వీటికి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో బెస్ట్ మాడ్యూల్ వచ్చేటప్పటికి ఎఫ్ఐసిఓ ఇది ఒక వర్షన్ అని చెప్పి ఒక చాలా మంది చెప్తా ఉంటారు. దీనికి సంబంధించి కూడా మనం ఈ రోజు ఎండ్ టు ఎండ్ మాట్లాడుకుందాం. సో బేసిక్ గా జనరల్ గా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కనుక తీసుకున్నట్లయితే సో మినిమం 5 lakhs నుంచి ఒక 15 lakhs వరకు ఉంటుంది సో శాలరీ అనేది. సో మినిమం 5 lakhs నుంచి 15 lakhs అంటే ఎవరైతే ఈ ట్రైనింగ్ తీసుకుని వెళ్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇంకా అంతకంటే సీనియర్ కన్సల్టెంట్స్, లీడ్స్ సో 15 lakhs నుంచి 25 lakhs, 30 lakhs, 40 lakhs కూడా ఇది వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అబ్రాడ్ లో అయితే మనకి యుఎస్ లో అయితే సో పర్ అవర్ కి ఒక $100 ని ఇచ్చి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో రీసెంట్ గా సో మన ట్రైనీ సంబంధించి ఒక కెనడా నుంచి సో 100 అంటే నెల అంటే అవర్ కి $100 మీద ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఓకే, సో పర్ అవర్ వచ్చేటప్పటికి $100. సో వాళ్ళ యాన్యువల్ శాలరీ వచ్చేటప్పటికి అరౌండ్ 50 lakhs శాలరీతో గెయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే జనరల్ గా ఎస్ఏపి జాబ్స్ మరి ఎక్స్పీరియన్స్ లెవెల్లో వచ్చేటప్పటికి సో ఎలా ఉంటుంది అంటే సో ఎక్స్పీరియన్స్ లెవెల్లో సో ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని 4-5 ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారో వాళ్ళు 10 lakhs లోపు జనరల్ గా వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, 10 నుంచి 12 lakhs అలాగా. సో అలాగా ఒక వన్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఒక 2 years 3 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మీ శాలరీ అనేది ఎంతవరకైనా లిమిట్ ఉంది. సో 25 lakhs వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఆ తర్వాత నుంచి మేనేజ్మెంట్ లెవెల్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. క్లయింట్ అంతకంటే ఎక్కువ బెయిర్ చేయలేడు కాబట్టి మినిమం 20 lakhs వరకు బెయిర్ చేయగలుగుతాడు ఏ కంపెనీలో క్లయింట్ అయినా సరే. అంతకంటే ఎక్కువ చేస్తే ఎక్కువ మనకి ఎక్స్పర్టైజ్ సో అడుగుతూ ఉంటారు. ఇది బేసిక్ గా అందరూ చెప్పని పాయింట్లు అయినప్పటికీ సో మీకు తెలియాలనే ఉద్దేశంతో దీన్ని ఈ రోజు ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే సో ఎస్ఐపిలో మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అని చెప్పుకున్నాము. సో మినిమం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి 5 lakhs నుంచి 15 lakhs వరకు ఎర్న్ చేయొచ్చు. సో బేసిక్ గా ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో సో ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తా ఉంటారు కొంతమంది. సో ఎనీహో అది మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాము. సో ఎస్ఏపికి ఇప్పుడు కావాల్సిన ఎస్ఏపిలో ఎన్ని మాడ్యూల్ కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో సర్టిఫికేషన్ గురించి మాట్లాడాము, అలాగే సో క్వాలిఫికేషన్ గురించి మాట్లాడాము, అలాగే అలాగే శాలరీ గురించి కూడా మాట్లాడాము. సో క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ అన్నమాట. సో మనకి ఎక్స్పీరియన్స్ కూడా మాట్లాడడం జరిగింది. సో అలాగే ఆథరైజ్డ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది. ఇది సర్టిఫికేషన్. సో అలాగే మనం ఇప్పుడు సో ఎస్ఏపికి కావాల్సిన ఇంకా మంచి అసలు ఎస్ఏపి నేర్చుకోవాలంటే ఏం కావాలి,
సో అనే దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఇది కొంచెం అప్డేటెడ్ వీడియో అయినప్పటికీ కూడా అన్ని పాయింట్స్ ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఎవరైతే ఎస్ఏపీలోకి వద్దామని కన్ఫ్యూజ్ అయ్యి లేకపోతే చేయగలమా లేదా అనే డైలమాలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం, తర్వాత ఎస్ఏపీకి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఒక ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ఏంటి, సో అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఎస్ఏపీకి సంబంధించి ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ఏంటంటే సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే గుడ్ ప్రజెంటేషన్ స్కిల్స్, సో అలాగే అనలైటికల్ స్కిల్స్, సో అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇవి తీసేస్తున్నాను. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, గుడ్ గ్రిప్ ఆన్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్, అలాగే బిజినెస్ నాలెడ్జ్, బిజినెస్ ప్రాసెస్ నాలెడ్జ్. సో ఇవి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్, అలాగే అనలైటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే గుడ్ గ్రిప్ ఆన్ సబ్జెక్ట్ అన్నమాట. సో ఇవి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఇవి. సో ఒక కంపెనీ ఒక ఎస్ఏపీ కన్సల్టెంట్ ని రిక్రూట్ చేసుకోవాలి అంటే మినిమం ఎక్స్పెక్ట్ చేసే క్యాండిడేట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ అన్నమాట ఇవి. సో జనరల్ గా ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సో మనం వీ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ వితౌట్ హ్యావింగ్ ఎనీ అంబిగ్యూటీ, కన్ఫ్యూజన్స్, అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, సో ఎటువంటి డైలమా లేకుండా, సో ఏ టాపిక్ అయినా సరే ఫ్రీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాట్లాడే కేపబిలిటీ అన్నమాట. సో ఆ కేపబిలిటీ అనేది సో మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఒక పార్ట్. సో ఇది ఇంగ్లీష్ అయినా కమ్యూనికేషన్ అంటే ఎస్, ఇంగ్లీష్ కూడా కమ్యూనికేషనే. బట్ సో ఇంగ్లీష్ లేకపోయినా కూడా బయట మనకి మార్కెట్ లో సో చాలా మంది సర్వే అవుతున్నారు. అందులో ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ కూడా ఉన్నారు. అది మేనేజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో కొంతమందికి ఇంగ్లీష్ రాకపోయినా రైటింగ్ ఈమెయిల్స్ తో మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఈమెయిల్ మంచి గ్రిప్ ఉంటే ఈమెయిల్ చేయొచ్చు. సో ఇంగ్లీష్ రాకపోయినా సరే మనం సో చాలా వరకు మనం ట్రై చేసి సో ముందుకెళ్ళడానికి ఏంటి అన్నది మా ట్రైనింగ్ సెషన్స్ లో మేము సో ప్రతి రోజు కూడా సో 30 నుంచి 40 మినిట్స్ వరకు సో మనం ఏమైతే టాపిక్స్ చెప్తామో ఆ టాపిక్స్ ని ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి సో దాన్ని ప్రజెంటేట్ చేయమని చెప్తా ఉంటాం. సో దాని మూలంగా ఏంటంటే సో ఈ 40 డేస్ సెషన్స్ మేము జనరల్ గా రీసెంట్ గా ఎస్టాబ్లిష్ చేసాం ఆ కోర్సుని 40 డేస్ లో ఎస్ఐపి 5 అని చెప్పి. ఇక్కడ ఈ 40 డేస్ లో కూడా సో ఈ ఏరియాస్ మేము కంప్లీట్ గా ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ కి ఏ రిక్వైర్మెంట్స్ మెయిన్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండటం. సో ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ సంబంధించి మెయిన్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో ఈ వీటి మీద మేము ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో కమ్యూనికేషన్ అంటే మా దగ్గర ఒక 15 మెంబర్స్ జాయిన్ అయితే ఆ 15 మెంబర్స్ కి ప్రతిరోజు కూడా ఇంటరాక్ట్ అవుతా ఉంటాం. సో ఒక టాపిక్ చెప్తే ఆ టాపిక్ ని సో కమ్యూనికేట్ చేయమని చెప్తాం, ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయమని చెప్తాం. అలాగే ఆ టాపిక్ కి అతనికి ఒక హోంవర్క్ రూపంలో ఇచ్చి సో మనం 30 మినిట్స్ చెప్తే అతను 1 అవర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కేపబిలిటీని తీసుకొచ్చేలా ట్రై చేస్తూ ఉంటాం. సో ప్రతిరోజు అతన్ని ఫోకస్ చేస్తాం ఇండివిజువల్ గా. సో ఆటోమేటిక్ గా ఈ 40 డేస్ సెషన్ లో అతనికి తెలియకుండానే ఎనీ టాపిక్ సో చివరికి వచ్చేటప్పటికి ఎనీ టాపిక్ అన్నమాట. అది అకౌంట్స్, జనరల్ లెడ్జర్ కావచ్చు, ఏపీ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఎసెట్రా, ఎనీ టాపిక్ సో సెషన్స్ అయిపోయిన తర్వాత 30 మినిట్స్ మాట్లాడే కేపబిలిటీ అనేది వచ్చేస్తుంది. ఒక 30 మినిట్స్ మనం ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నామంటే సో అక్కడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంటేషన్ కవర్ అవుతుంది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ కవర్ అవుతుంది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కమ్యూనికేషన్ కవర్ అవుతుంది. ఈ 3 పాయింట్స్ ని తీసుకొని మేము ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ ని సో ఎస్ఏపీలో అతనే డైరెక్ట్ చేస్తాడు, ఎస్ఏపీలో చూపిస్తాడు స్క్రీన్. సో అతనే ఇష్యూ రిసాల్వ్ చేస్తాడు. లేకపోతే అదే టాపిక్ గురించి 30 మినిట్స్ మాట్లాడగలిగే ఒక ట్రైనర్ లాగా మాట్లాడగలిగే ఆ ఏరియాస్ మేము ఫోకస్ చేస్తున్నాం ప్రజెంట్ మా ట్రైనింగ్ లో. సో ఒకసారి ట్రైనింగ్ అనేది 40 డేస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా జాబ్ అనేది అతనికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో
ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఆ కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ ని మోటివేషన్ రూపంలో ప్రతిరోజు కూడా అతన్ని డైరెక్ట్ చేసి, సో అతని కమ్యూనికేషన్ కానీ, అతని ప్రజెంటేషన్ కానీ, లేకపోతే ఆ అనలైటికల్ స్కిల్స్ ఆలోచించే విధానాన్ని కానీ ఈ 40 days ట్రైనింగ్ లో మేము చేస్తున్నాం. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎస్ఏపీ కన్సల్టెంట్ కి కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. సో రియల్ టైంలో ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ని గ్యాదర్ చేయాలన్నా, లేకపోతే ఎండ్ యూజర్స్ తో మాట్లాడాలన్నా, లేకపోతే ఇష్యూని రిసాల్వ్ చేయాలన్నా, లేకపోతే ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా, లేకపోతే ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ తో డిస్కషన్ చేయాలన్నా, లేకపోతే కలీగ్ తో డిస్కషన్ చేయాలన్నా సరే మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మందికి కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీషే అనుకుంటారు, కానీ కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడే విధానం అనేది దాన్ని బట్టి కూడా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడే విధానాన్ని బట్టే ఇంగ్లీష్ లో మాట్లాడకపోయినా సరే చాలా మంది సర్వే అవుతూ ఉంటారు. సో కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీషే కాదు, మనం ఇంప్రెస్ చేసే విధానం కూడా ఇందులో ఒక పార్టే. సో దాన్ని ఒక ఇంటర్వ్యూవర్ ని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఒక రియల్ టైంలో జాబ్ ని కొట్టాలంటే అతనికి కావాల్సిన వేలో ఎలా మాట్లాడాలి అనేది మా ట్రైనింగ్ సెషన్స్ లో కవర్ అవుతాయి. సో ఒక ఎవ్రీ స్టూడెంట్ 15 నిమిషాల నుంచి 20 నిమిషాలకు ఎనీ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ చేయగలిగే కెపాసిటీ అనేది ఈ 40 days ట్రైనింగ్ సెషన్ లో మేము ఇస్తున్నాం. సో కమ్యూనికేషన్ ఈ వేలో మనకి కావాలి. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం ఇంగ్లీష్ మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్నా సరిపోతుంది. అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్. సో మనం ఇవాళ ఒక ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తే, దాన్ని కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, దాంట్లో ఏమేమి సినారియోస్ ఉంటాయి, ఎర్రర్స్ వస్తే ఎలా రిసాల్వ్ చేయాలి అనేది నేను డైరెక్ట్ చేయను. సో ఆ డైరెక్షన్ ఒక స్టూడెంట్ తో చేయిస్తాం. సో మన దగ్గర ఒక 10 మెంబర్ నుంచి ఒక 15 మెంబర్స్ ఉంటే, ప్రతిరోజు కూడా ఒకళ్ళు స్క్రీన్ షేర్ అనేది చేస్తూ ఉంటారు. ఆ స్క్రీన్ షేర్ చేసినప్పుడు అతని సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సిస్టమ్ మీద ఎంత బాగా స్పీడ్ చేయగలుగుతున్నాడు, ఎంత బాగా టైప్ చేయగలుగుతున్నాడు, ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ అతను చేయాల్సి ఉంది, ఇష్యూని రిసాల్వ్ ఎందుకు చేయలేకపోతున్నాడు, ఎంత స్పీడ్ గా ఎస్ఐపి మీద వర్క్ చేస్తున్నాడు అనే దాని మీద అతనికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా 10 మెంబర్స్ ఉంటే ప్రతిరోజు కూడా 10 మెంబర్స్ కి అందరూ కూడా స్క్రీన్ షేర్ చేయాల్సి అనేది ఉంటుంది. దాని మూలంగా ఎస్ఐపి మీద సిస్టమ్ నాలెడ్జ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సిస్టమ్ నాలెడ్జ్ ని మనం ఈ ట్రైనింగ్ సెషన్ ద్వారా మేము ఇచ్చే 40 days ట్రైనింగ్ సెషన్ ద్వారా మనం గెయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇందాక నుంచి నాకు మెసేజెస్ వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్యూస్ ని రిసాల్వ్ చేసి ఏదైనా టాస్క్ ఇస్తే కంప్లీట్ చేసి వెంటనే మనకి దానికి సంబంధించి మెసేజ్ చేయాలని చెప్పి ఒక రూల్ పెట్టుకున్నాం. ఆ రూల్ ప్రకారం ఈ రోజు జరిగిన టాపిక్ ఈ రోజే కంప్లీట్ చేయాలి. ఈ 40 days సెషన్స్ ఒక ఆర్మీ ట్రైనింగ్ లాగా జరుగుతుంది. ఎవరైతే హార్డ్ వర్క్ నేచర్ ఉందో, ఎవరైతే ఎస్ఏపి చేయాలనే ప్యాషన్ ఉందో, ఎవరైతే ఛాలెంజింగ్ కెరియర్ లోకి ఎంటర్ అవుదాం అనుకున్నారో, ఎవరైతే హార్డ్ వర్క్ మీద నమ్మకం ఉందో వాళ్ళందరినీ కూడా మేము ఒక రూపంలో ఈ ట్రైనింగ్ రూపంలో ఏర్పరిచి వాళ్ళందరికీ డైలీ మోటివేషన్ చేసి వాళ్ళంతటా వాళ్ళకి చూడండి, ఇందాక నుంచి మెసేజెస్ వస్తానే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళు కాన్ఫిగరేషన్ చేయటమో లేకపోతే ఎంట్రీ పోస్ట్ చేయటమో రోజు ఇచ్చిన టాపిక్స్ మీద వాళ్ళు కంప్లీట్ చేసి మనకి రీసబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిస్టమ్ నాలెడ్జ్ అనేది డైలీ మేము యూజర్ ఎవరైతే మన దగ్గర ట్రైన్ చేసుకుంటున్నారో వాళ్ళ చేతే స్క్రీన్ షేర్ చేయించడం, వాళ్ళతోనే ఇష్యూస్ ని రిసాల్వ్ చేయడం, వాళ్ళతోనే క్లాస్ తీసుకోవడం, డైరెక్ట్ గా వాళ్ళ ట్రైనీసే ట్రైనర్స్ అనమాట నా సెషన్స్ లో. ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ట్రైనర్స్ ఇందులో. 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ ట్రైనీస్ ప్లస్ ట్రైనర్స్ అనమాట. వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తారు, కమ్యూనికేట్ చేస్తారు, అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ వేలో ట్రైనింగ్ అనేది మేము డిజైన్ చేసాం ఈ 40 days. ఇది నాట్ ఓన్లీ ఎస్ఏపి, ఇది కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాబ్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ కాన్ఫిడెన్స్ ని క్రియేటివిటీ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని వేస్ లో దీన్ని డైరెక్ట్ చేయడం అనేది చేసాం. ఈ సెషన్స్ ని 40 days అనేది రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనమాట. మీ పక్కనున్న ట్రైనీస్ తోనే మీకు కాంపిటేటివ్నెస్ క్రియేట్ చేస్తాం. దాని మూలంగా మీ ట్రైనింగ్ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అనే ఫీలింగ్ ని ఆటోమేటిక్ గా మేము క్రియేట్ చేస్తాం. ఇది బేసిక్ అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే మీరు ఒక టాపిక్ గురించి ఏపీపీ సంబంధించి సినారియోస్ మొత్తం మీరే సిస్టమ్ లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, మీరే కాన్ఫిగరేషన్ చేయాలి, మీరే దాని గురించి ఇష్యూస్ కూడా రిసాల్వ్ చేయాలి. ఆ వేలో ట్రైనింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అనలైటికల్ స్కిల్స్ అంటే మనకు ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎన్ని విధాలుగా డైరెక్ట్ చేయాలి, ఎన్ని విధాలుగా ఆలోచించాలి. ఒక ఇష్యూ వచ్చింది, దాన్ని ఏ విధంగా ఆలోచించాలి, ఆ ఇష్యూ గురించి సోర్స్ దొరకకపోతే మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఎవరిని అడగాలి, లేకపోతే ఎటువంటి సోర్సెస్ మనకి అవైలబిలిటీలు ఉన్నాయి, మనకున్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని మా ఇష్యూని ఎలా రిసాల్వ్ చేయగలుగుతాం
మనం ఎన్ని విధాలుగా థింక్ చేస్తాం అనేది ఇక్కడ ఎనలైటికల్ స్కిల్స్ అనేది పాటలోకి వస్తుంది. అలాగే ప్రాబ్లమ్ స్కిల్స్ అంటే సో ఇష్యూ రాగానే స్క్రీన్ షాట్ ని తీసుకెళ్లి ఎవరికో పేస్ట్ చేయడమో, లేకపోతే గ్రూపుల్లో పెట్టడమో, లేకపోతే ఫేస్బుక్ గ్రూపుల్లో పెట్టడమో, వాట్సాప్ గ్రూపుల్లో పెడతా ఉంటారు. సో ఆ వేలో కాకుండా ఇష్యూ వస్తే భయపడకుండా అతను ఇండివిజువల్ గా రిసాల్వ్ చేసే కెపాసిటీ అనేది తీసుకురావటం. సో అది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ టైమ్ ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే భయపడకుండా సో అది కాన్ఫిడెంట్ గా దాని మీద వర్క్ చేసే హార్డ్ వర్క్ నేచర్ అనేది ఈ 40 days ట్రైనింగ్ సెషన్ లో మేము క్రియేట్ చేస్తున్నాం. అలాగే సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్రతి టాపిక్ ని కూడా సో బేసిక్ నుంచి జిఎల్ అంటే ఏంటి అన్న వేలో నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో ఎవరు కూడా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వెనకంజ వేసే ప్రసక్తే లేదు. నెక్స్ట్ సిస్టమ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిగరేషన్ చేయాలన్నా లేదా 4 years మనం పెట్టుకుని వెళ్ళినప్పుడు ఆ 4 years తగ్గట్టు వర్క్ అనేది మనం చేయాలన్నా సో రియల్ టైమ్ లో మనకి ఎలా ఉంటుంది సినారియోస్, మనం ఎలా చేయాలి సో అనే వేలో కంప్లీట్ గా మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఎస్ఏపీలో ఎలా మ్యాప్ చేయాలి, సో మ్యాప్ చేసేటప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి, ఇష్యూ సాల్వ్ చేసేటప్పుడు ఎటువంటి డైరెక్షన్స్ మనం తీసుకోవాలి. సో ఇలా ప్రతిదీ కూడా గుచ్చి మేము చెప్తా ఉంటాం. సో ప్రతి ఒక్కళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళ మీద ఇండివిజువల్ ఫోకస్ ఉంటుంది. సో దాని మూలంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అలా నేర్చుకుంటారు. ఇప్పుడు మాకు 10 days ట్రైనింగ్ లో ఏపీ, ఏఆర్, జిఎల్, ఎసెట్ అకౌంటింగ్ ఈ 4 సంబంధించి ఎంట్రీస్ పోస్ట్ చేయగలిగే కెపాసిటీ అయితే ఫస్ట్ తీసుకొస్తాం సిస్టమ్ లో 10 days లోనే. సో అంటే సిస్టమ్ లో ఎంట్రీ పోస్ట్ చేయటము, కాన్ఫిగరేషన్ చేయటం అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్ గా చూపించడం జరుగుతుంది. సో మా ట్రైనీస్ సో వితౌట్ టీ కోడ్ యూజ్ చేయకుండా పాత్ ద్వారానే మొత్తం ఏపీఆర్, జిఎల్, ఎసెట్ సంబంధించి ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేయగలిగే కెపాసిటీ అనేది వస్తుంది. అలా తీసుకొచ్చాం. సో అలాగే రీసెంట్ గా సో మేము ఇప్పటికి ఇది 4th batches నడుపుతున్నాము. ఇది నెక్స్ట్ 5th batch ఈ నెల మనకి. సో 5th batch వచ్చేటప్పటికి ఈ నెల 18th నుంచి స్టార్ట్ అవుతుంది. సో 18th నుంచి 5th batch అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 40 days ట్రైనింగ్ ఉంటుంది. సో ఏమేం టాపిక్స్ కవర్ అవుతాయి అనేది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. సో ప్లీజ్ లుక్ ఇన్ టు దట్. సో కంప్లీట్ గా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆర్గనైజేషన్ కి కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పర్సన్స్ సో ఇంటర్వ్యూలో అసలు ఎలా మాట్లాడాలి అనేది మాక్ టెస్ట్లు కూడా తీసుకుంటున్నాము. సో ఎవ్రీ డే మాక్ టెస్ట్ ఉంటుంది, ప్రతిరోజు మాక్ టెస్ట్ ఉంటుంది, ప్రతిరోజు మాక్ ప్రాక్టీస్ ఉంటుంది. సో ప్రతిరోజు కూడా మాక్ ప్రాక్టీస్ ఉంటుంది, టెస్ట్లు ఉంటాయి. సో అలాగే ప్రతిరోజు చేసింది సో 30 minutes వరకు ఎక్స్ప్లెనేషన్ చేసే కెపాసిటీ అనేది సో ఇండివిజువల్ గా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో దాని మూలంగా ఏంటంటే ఈ పైన చెప్పిన స్కిల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా కవర్ అవుతాయి. సో మా 40 days ట్రైనింగ్ కంప్లీట్ గా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండస్ట్రీకి ఏం కావాలి రిక్వైర్మెంట్స్ సో అవి ఇక్కడే మెన్షన్ చేశాను. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇవి ఒక ట్రైనీ 40 days లో కూడా కంప్లీట్ గా మాట్లాడుతూనే ఉంటాడు మా దగ్గర. సో డైలీ కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో సో నేను ట్రైనీ, నేను స్టూడెంట్ అనే ఫీలింగ్ లేకుండా, ట్రైనర్ స్టూడెంట్ అనే ఫీలింగ్ లేకుండా అందరూ ట్రైనీస్ అనే వేలో మేము వర్క్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఏంటంటే 40 days అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి అనేది చాలా మందికి డైలమాలా ఉంటుంది. కాబట్టి 40 days అయిపోయిన తర్వాత కూడా జాబ్ వచ్చేంత వరకు కూడా ఒక గ్రూప్ లో, ఒక స్కైప్ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఆ స్కైప్ గ్రూప్ లో ఎవ్రీ డే 1 hour మా ట్రైనీ అనేవాడు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఆ 40 members కి రోజుకు ఒక టాపిక్, సో రోజుకు ఒక పర్సన్, రోజుకు ఒక టాపిక్. సో అలా రోజు ఒక క్విజ్ లాగా రోజు కూడా ఆ టాపిక్స్ గురించి డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని మూలంగా ఏంటంటే సో ఒక ట్రైనీ ఒక టాపిక్ చెప్పినప్పుడు ఇంకో ట్రైనీ నేను ఎందుకు చెప్పలేను అన్న ఫీలింగ్ వస్తుంది. రేపొద్దున అతను ప్రజెంటేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాడు. అలాగే ఇంకో ట్రైనీ అతను చూసి ఇంకోళ్ళు అలా ఆటోమేటిక్ గా చైన్ అనేది ఏర్పడుతుంది. సో ఆ వేలో ఈ ట్రైనింగ్ సెషన్స్ ని 40 days లో డిజైన్ చేశాను. నేను ఎక్కడ కూడా నా సెషన్స్ లో నేను స్క్రీన్ షేర్ చేయటమో లేకపోతే నేను నా సిస్టమ్ లో నేను కాన్ఫిగరేషన్ చేసి చూపించడమో సో ఎక్కడ కూడా జరగదు. మా ట్రైనింగ్ లో ఒక ట్రైనీకి 40 days సెషన్ అయిపోయింది అంటే అతనికి ఎనీ టాపిక్ ఇచ్చినా సరే కాన్ఫిగరేషన్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయగలిగే కెపాసిటీ అనేది 40 days కే వస్తుంది. సో ఇది బేసిక్ గా ఒక ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్, ఒక ట్రైనీ కావాల్సిన రిక్వైర్మెంట్ మనం ఈ రోజు డిస్కస్ చేసాం, ఎస్ఏపీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్. సో ఒక ఇండివిజువల్ ఇప్పుడు మనం ఎంత చెప్పినా సరే సో అది వర్కౌట్ కాదు. ఎప్పుడంటే మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, మీకు దాని మీద ప్యాషన్ అనేది లేనప్పుడు. సో ఇండివిజువల్ గా ఎలా ఫోకస్ చేయాలి అంటే జనరల్ గా చూసుకున్నట్లయితే సో అందరు ట్రైనీస్ కూడా ఒక రకంగా ఉండరు. కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లో లెవెల్లో ఉంటాయి. కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండదు.
బట్ ఈ పాయింట్ ని మేము దృష్టిలో పెట్టుకొని సో ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా ముందు వాళ్ళని వేలో ఇంట్రడక్షన్ అడగటము లేదా ఒక టాపిక్ గురించి మాట్లాడించడం అనేది జరుగుతుంది ఫస్ట్. సో ఆ తర్వాత సో ఇండివిజువల్ గా ఎక్కడెక్కడ ల్యాక్ అవుతున్నాడు కమ్యూనికేషన్ స్కిల్స్ లో ల్యాక్ అయితే సో దాన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, సో ఎలా డైరెక్ట్ చేయాలి అనేది సో అతనికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మినిమం కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లేకుండా ఈ ఫీల్డ్ లోకి రావద్దు. మినిమం మాట్లాడే ఇంగ్లీష్ లేకుండా ఈ ఫీల్డ్ లోకి వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక ఇండివిజువల్ గా ఒక పర్సన్ కావాల్సింది సో ప్యాషన్. సో ఎస్ఏపి అనే ఒక ప్యాషన్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. సో అప్పుడే మనం 40 days లో ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతాం. సో 40 days లో ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి అంటే ఆ పర్సన్ కి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైమ్ సో ఆ పర్సన్ కి ప్యాషన్ అనేది ఎస్ఏపి మీద ప్యాషన్ అనేది, అలాగే అసలు ఇది ఎస్ఏపి అనేది ఒక ఛాలెంజింగ్ కెరియర్ అన్నమాట. సో ఎవరైతే కొత్తగా నేర్చుకుందామో, సో ఎవరైతే కొత్తగా ఆలోచిద్దామో, సో ఎవరైతే కొత్త వేలో డైరెక్ట్ చేద్దామో, సో కొత్తగా రోజు నేర్చుకుందాము అనే వాళ్ళకి ఎస్ఏపి అనేది ఒక వరం లాంటిది అనమాట. సో ఇది చాలా చాలా ఒక వరం లాంటిది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక సో పండగలాగా ప్రతిరోజు నేర్చుకుంటానే ఉంటాం. ఇది ఒక రోజుతో ఎండ్ అయ్యేది కాదు. సో ట్రైనింగ్ 6 months నేర్చుకున్నా, ట్రైనింగ్ 1 year నేర్చుకున్నా, 40 days నేర్చుకున్నా, ఇది ప్రతిరోజు ఒక లెర్నింగ్ కాన్సెప్ట్. బట్ మా ట్రైనింగ్ లో ఏంటంటే ఒక ట్రైనింగ్ 40 days కంప్లీట్ చేసుకొని వెళ్తే నెక్స్ట్ అతనికి ఎటువంటి నేను కవర్ చేయని పాయింట్లు అయినా సరే, ఏ టాపిక్ ఇచ్చినా సరే అతను ఆ కంప్లీట్ చేసే కెపాసిటీ అనేది ఆటోమేటిక్ వస్తుంది. నేను ఎస్ఏపీలో ఫిట్ అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఈ జాబ్కి వెళ్ళి జాబ్ కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ ని తీసుకొస్తాం. సో ఆ వేలో మోటివేషన్ అనేది 100% జరుగుతుంది. సో అది మా ట్రైనింగ్ యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ ఏంటంటే సో ఇండివిజువల్ గా ఒకటి ప్యాషన్ అనేది ఉండాలి. సో ప్యాషన్ లేకుండా కష్టము, ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఒక గోల్ ఓరియంటెడ్ అయి ఉండాలి. అలాగే సో ఆ పర్సన్ కి కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా మేము బిల్డప్ చేస్తాం. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ అనమాట. సో ఎస్ఏపీలో హార్డ్ వర్క్ చేయలేకపోతే చాలా కష్టం. సో మనం ఎన్ని చెప్పినా, మనం ఎంత మోటివేషన్ చేసినా అవతల పర్సన్ నుంచి హార్డ్ వర్క్ అనే కేపబిలిటీ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. హార్డ్ వర్క్, మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ రెండు ఉంటే నా దగ్గర మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఆ కోర్సు నేను 100% మీకు న్యాయం చేస్తాను. సో ఇన్ కేసు సార్ నాకు ఒక 25 days సెషన్స్ అయిన తర్వాత కూడా నేను మినిమం చేయలేకపోతున్నానంటే మీ ఫీజు నేను రిఫండ్ చేసేస్తాను మీకు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు నా దగ్గర జాయిన్ అయ్యి సో నేను కోర్సులో నేను చేయలేకపోతున్నాను సో అని నాకు ఈ కోర్సు అవసరం లేదు అని అనుకుంటే, అంటే ఇంట్రెస్ట్ లో జాయిన్ అయ్యా తర్వాత నేను చేయలేను అనే కాన్ఫిడెన్స్ లేకపోతే నేను పబ్లిక్ గా మీకు ఛాలెంజ్ చేసిన మీ ఫీజు అయితే ఉందో ఆ ఫీజు నేను రీఫండ్ చేయడానికి కూడా వెనుకాడను. సో ప్రతిరోజు కూడా ఒక లెర్నింగ్, న్యూ పాయింట్స్ లెర్న్ చేద్దాము అనే ఒక ఆతృతతో ఉండాలి ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. నెక్స్ట్ ప్యాషన్ ఉండాలి. ఎస్ఏపీలో జాయిన్ అవ్వాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి అనే ఒక ప్యాషన్ ఉండాలి. అలాగే ఛాలెంజింగ్ కెరియర్, ఇది ప్రతిరోజు కూడా ఒక ఛాలెంజే. సో దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఒక బిజినెస్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ గురించి మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఒక ఇండివిజువల్ గా ఒక ఫోకస్ చేయాలనే పర్సన్ ఎస్ఏపీ ఫైకోలో జాయిన్ అవుదాం అనుకుంటే మినిమం అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ లో ఉండే, ఒకవేళ లేకపోతే సో దాన్ని ఎట్లా గెయిన్ చేయాలో మా సెషన్స్ లో మేము క్లియర్ గా చెప్తాం. సో ఈవెన్ మీరు ఎనీ బ్యాక్గ్రౌండ్ ఎస్ఏపీలో లేకపోయినా సరే, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ నాలెడ్జ్ లేకపోయినా సరే మేము అన్ని చెప్తాం. నెక్స్ట్ మా మెటీరియల్స్ డాక్యుమెంటేషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఈ మెటీరియల్ డాక్యుమెంటేషన్ ఏమైతే ఇస్తామో ఆ డాక్యుమెంట్ చూసి ఈవెన్ మీరు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న ఎస్ఏపీలో సక్సెస్ అవుతారు. సో ఇది ఇండివిజువల్ గా ఒక పర్సన్ కి కావాల్సిన ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ లేకపోతే ఈ కోర్సు జాయిన్ అవటం వేస్ట్ మీరు. నెక్స్ట్ ఒక ప్యాషన్ ఉండాలి, ఒక గోల్ ఓరియంటెడ్ అయి ఉండాలి, చేయగలను అనే ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసే మైండ్ ఉండాలి. సో వీళ్ళు మాత్రమే ఈ కోర్సుని చూస్ చేసుకోండి. అంతేగాని సో మనీ కోసమో లేకపోతే కేవలం ఏదో ఇంట్లో వాళ్ళ ప్రెజర్ తోనో లేకపోతే ఫ్రెండ్స్ ప్రెజర్ తోనో లేకపోతే ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు నేను జాయిన్ అయ్యాను అన్న విషయంతో కాకుండా సో నేను హార్డ్ వర్క్ చేయగలను, నేను మినిమం కమ్యూనికేట్ చేయగలను, నా క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఉంది, నేను ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇంకా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా ఈ 40 days ఆర్మీ ట్రైనింగ్ లాగా తీసుకుంటాను.
సో ఈ 40 days లో ఏ సెషన్ మిస్ అవ్వను, ఇంకా నేను లైఫ్ ని నా కెరియర్ ని ముందుకెళ్దాము అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి క్వాలిఫికేషన్ తో పని లేదు, కేవలం డిగ్రీ అనే క్వాలిఫికేషన్ తో సో మిగతాది ఏం చేయాలి అన్నది నేను చెప్తాను. ఓకే, సో అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది బేసిక్ ఒక ఇండివిజువల్ కావాల్సిన స్కిల్ సెట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ చెప్పాను, బిజినెస్ ని అండర్స్టాండింగ్ చేసుకోవటం. ఒక ఎస్ఏపీ కన్సల్టెంట్ రియల్ టైమ్ లో బిజినెస్ ని అండర్స్టాండ్ చేసుకొని కాన్ఫిగరేషన్ చేసి టెస్టింగ్ చేసి ఆ తర్వాత ఫైనల్ డెలివరీ అనేది చేస్తాడు. సో ఇక్కడ ఈ పాయింట్లు బేస్ చేసుకుని మనకి ఎస్ఏపీ అనేది ఉంటుంది. సో బిజినెస్ నాలెడ్జ్ ని కంప్లీట్ గా రోజు ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది కూడా మా సెషన్స్ లో కవర్ అవుతుంది. అలాగే కాన్ఫిగరేషన్స్ అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా లిమిటెడ్ అనమాట. సో నేను కాన్ఫిగరేషన్ సో చెప్పే టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ టాపిక్స్ కాకుండా ఎడిషనల్ గా ఎనీ టాపిక్స్ ఇచ్చినా మన ట్రైనీస్ కాన్ఫిగరేషన్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయగలిగే కెపాసిటీ ఆ 40 days ట్రైనింగ్ లో వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్ గా బిజినెస్ నీడ్స్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బిజినెస్ నీడ్స్ అనేది తెలియకుండా మనం ఏది ప్రాసెస్ ముందుకు వెళ్ళలేం. సో బిజినెస్ నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనం ఎలా డెలివర్ చేస్తున్నామో, మన పర్ఫార్మెన్స్ ఏంటి అనేది చాలా చాలా ఎఫిషియెంట్ యాక్టివిటీ అనమాట. నెక్స్ట్ క్వాలిటీ డాక్యుమెంటేషన్. సో అన్ని చేసినవన్నీ కూడా మనం ఒక డాక్యుమెంటేషన్ రూపంలో మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిరోజు ఇది ఒక లెర్నింగే, ప్రతిరోజు కొత్త పాయింట్ నేర్చుకుంటానే ఉంటాం, కానీ ఇది ఎండ్ అయ్యేది కాదు. సో ఎవరైనా సరే ఈ పాయింట్లు చెప్తే ఇది ఇక్కడతో అయిపోయింది FICO అని చెప్పితే అది తప్పు. సో FICOలో ఎక్కడ కూడా ఎండింగ్ అనేది లేదు. సో నేర్చుకునే కొద్దీ నేర్చుకుంటానే ఉంటాం తప్ప ఇది ఎక్కడ కూడా ఎండింగ్ లేదు. మీరు 1 year నేర్చుకున్నా, 2 years కోర్స్ నేర్చుకున్నా ఇంకా నేర్చుకుంటానే ఉంటారు తప్ప ఇది అక్కడితో అయ్యేది కాదు. మా ట్రైనింగ్ లో స్పెషాలిటీ ఏంటంటే కేవలం 40 days నేర్చుకొని నెక్స్ట్ 2 months లో జాబ్ కొట్టేస్తారు. కొంతమంది ఇప్పుడు 4 batches నడుపుతున్నాను, 5th batch కూడా స్టార్ట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ 2 batches కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ 3rd batch 4th batch జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ 2 batches లో దగ్గర ఒక 20 members అటెండ్ అయ్యారు, అందులో ఒక 3 members సెలెక్ట్ అయ్యారు. సో మిగతా వాళ్ళకి ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా రానున్న 10-15 days లో దగ్గర ఒక 5 to 6 members SAP కన్సల్టెంట్ అవుతారని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము నమ్ముతున్నాం. సో నేర్చుకున్న 40 days విత్ 1 or 2 months లోనే జాబ్ కొట్టే ఛాన్సెస్ ఆ వేలో డైరెక్ట్ చేస్తున్నాం, ఆ వేలో మోటివేట్ చేస్తున్నాం. సో జాబ్ కొట్టిన తర్వాత రియల్ టైమ్ లో మనం జాబ్ చేయగలమా లేదా, ఎటువంటి ఏరియాస్ లో అవన్నీ కూడా 40 days సెషన్స్ లో 100% కవర్ అవుతున్నాయి. సో రియల్ టైం రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఎలా చేయాలి, మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఒకవేళ జాబ్ లో చేయలేని పొజిషన్ లో ఉన్నట్లయితే మనం దాన్ని ఎస్కేప్ చేసి ముందుకు ఎలా వెళ్ళాలి అనే షార్ట్ కట్ టెక్నిక్స్ కూడా మా ట్రైనింగ్ సెషన్స్ లో ఒకటి ప్లస్ ఒకటి మైనస్. సో మైనస్ వచ్చినప్పుడు మనం షార్ట్ కట్ టెక్నిక్స్ ని యూజ్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలన్నది కూడా ట్రైనింగ్ సెషన్స్ లో 100% కవర్ చేస్తున్నాం. సో ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఎవరైతే ఫ్రెషర్స్ అనే వాళ్ళు చాలా మంది భయపడుతూ ఉంటారు. సో SAP ఎందుకు నేర్చుకోవాలి, జాబ్స్ లేనప్పుడు అని నేర్చుకోవాలి. ఎందుకంటే రేపొద్దున అకౌంట్స్ అండ్ ఫినాన్స్ లో జాబ్ వచ్చినా సరే SAP అనేది మిమ్మల్ని వదిలిపెట్టదు. సో SAP అనేది మార్కెట్ లో ఆక్యుపై చేసి ఉంది. సో SAP అనేది SAP ఆరికిల్ రెండు కూడా మార్కెట్ లో ఆక్యుపై చేసి ఉన్నాయి. సో SAP నెంబర్ 1 ERP. సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ SAP లో 80% కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో. సో అందుకే SAP అనేది ఎంత ఫేమస్ అనేది చూసుకోవచ్చు. ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ కి SAP డిమాండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో ఫ్రెషర్స్ మనకి ఎందుకు SAP అనే ఫీలింగ్ వద్దు. అలాగే ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి, ఈ కోర్స్ ఐటీలోకి వెళ్ళాలి, ఒక ఐటీ కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక వరం అనమాట. అకౌంట్స్ అండ్ ఫినాన్స్ లో సో ఐటీలోకి వెళ్దాం అనుకునే వాళ్ళకి SAP అనేది ఒక వరం. సో దాన్ని మిస్ చేసుకోవద్దు. సో మీరు కష్టపడే తత్వం ఉంది. సో మినిమం క్వాలిఫికేషన్ ఉంది. సో మినిమం ఇంగ్లీష్ మాట్లాడగలిగే కెపాసిటీ ఉంటే మా దగ్గర జాయిన్ అవ్వండి. సో డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తాము. సో మా దగ్గర 2 types ఆఫ్ కోచింగ్స్ ఉన్నాయి. సో 2 types ఆఫ్ కోచింగ్స్ ఉన్నాయి. సో ఒకటి వీడియో బేస్డ్ కోచింగ్, సో 2 ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్. సో వీడియో బేస్డ్ కోచింగ్ కాస్ట్ వచ్చేటప్పటికి సో 9,000 rupees కి దీన్ని మేము షేర్ చేస్తున్నాం, వీడియోస్ మెటీరియల్స్ అన్ని కూడా. సో చాలా మంది వీడియో బేస్డ్ ట్రైనింగ్ లో సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఎవరైతే సో ఈ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్ నేను కొంచెం మనీ కాస్ట్ ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ ఉంటే సో వీడియో బేస్డ్ ట్రైనింగ్ తీసుకోండి. సక్సెస్ఫుల్ గా మీరు, నాది గ్యారంటీ, సక్సెస్ఫుల్ గా ఉన్నది వీడియోలో ఎట్లా చెప్పామో అట్లా ఫాలో అయ్యి మా మెటీరియల్ చదువుకుంటే నాది గ్యారంటీ 100% మీరు సెలెక్ట్ అవుతారు. సో నేను చెప్పే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. అలాగే హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా జస్ట్ పైన చూసుకుని వెళ్తే ఇందులో సక్సెస్ఫుల్ కాలేరు. ఏది కూడా పైన చూసుకునేది ఏది కూడా ఇందులో సక్సెస్ఫుల్ అవ్వలేరు.
నెక్స్ట్ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్, ఇది డిఫరెంట్. సో ఈ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్ సంబంధించిన వీడియోస్ రికార్డ్ చేసినవి ఈ 9K లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్యాకేజ్ ఇది. ఈ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్ కంప్లీట్ గా 40 days ఫుల్ డెడికేషన్ తో జరుగుతాయి. ఒక ఆర్మీ ట్రైనింగ్ లాగా తీసుకోవడం జరుగుతుంది. సో అంటే రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ అన్నమాట, లోపల మీరు చెయ్యాలి అని తపనతోనే చేస్తారు. నేను ఎక్కడ కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయను. సో బట్ మీరే చేస్తారు, మీరే స్క్రీన్ షేర్ చేస్తారు, మీరే ఇష్యూ రిసాల్వ్ చేస్తారు, మీరే కాన్ఫిగరేషన్ చేస్తారు. నా ఇన్వాల్వ్మెంట్ నేను జస్ట్ నా స్క్రీన్ ఎప్పుడు కూడా నేను కాన్ఫిగరేషన్ చేసి మీకు చూపించను, అన్ని కూడా మీ సిస్టమ్ లోనే మీతోనే చేయిస్తాను. సో ఇది నా రిక్వైర్మెంట్. సో కోచింగ్ తీసుకున్న ఒక 2 months లోనే 2 or 3 months లోనే మీరు జాబ్ అనేది కొడతారు. అంతేగాని ఒక ఈ SAP FICO సంబంధించి కోర్స్ నేర్చుకొని సంవత్సరం నుంచి నేర్చుకొని 2 సంవత్సరాల నుంచి నేర్చుకొని మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. సో మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ జాబ్ కొట్టాలి. సో జాబ్ కొట్టిన తర్వాత 1 month శాలరీ తీసుకుంటే నీ ఖర్చులు SAP మీద పెట్టుకున్న ఖర్చులన్నీ పోతాయి. ఈవెన్ 2 months మీరు వర్క్ చేసినా చాలు, మీ ఖర్చులన్నీ పోతాయి. సో నెక్స్ట్ 2 months లో మీరేమి కూర్చోరు కదా కంపెనీలో జాయిన్ అయితే. సో 2 months లో కూడా ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, కంపెనీ ప్రాసెస్ ఏంటి, ల్యాండ్స్కేప్స్ ఏంటి, అన్ని ప్రతిదీ కూడా నేర్చుకుంటారు ఆ 2 months లో. ఆ 2 months నేర్చుకొని వచ్చేసి ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యండి, నష్టమే ఉంది చేయకపోతే. సో ఇక్కడ మీరు పెట్టుకున్న ఖర్చు, ట్రైనింగ్ ఖర్చు కాకపోతే మీ సర్టిఫికేషన్ కాస్ట్ కానీ అవన్నీ 1 month లోనే క్లియర్ అయిపోతాయి. సో మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కష్టపడే తత్వం ఉండి చెయ్యగలను, నేను కాన్ఫిడెన్స్ ఉంది, నేను చెయ్యగలను అనే మైండ్ సెట్ ఉండి మినిమం అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో కాంటాక్ట్ అవ్వండి. సో మనకి బ్యాచ్ అనేది ఈ నెల 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో 5th బ్యాచ్ ఇది. సో 5th బ్యాచ్ మనకి 5th బ్యాచ్ అనమాట. ఇది 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. టైం డీటెయిల్స్ అవన్నీ కూడా వాట్సాప్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా సో భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ 40 days లో నేను సక్సెస్ఫుల్ కాలేకపోయాను అనుకుంటే సో మళ్ళా మిమ్మల్ని వేరే బ్యాచ్ లో అలొకేట్ చేయటమో, లేకపోతే స్పెషల్ గా మీ మీద ఫోకస్ చేయటమో, లేకపోతే ఇంటరాక్షన్ గ్రూప్ లో యాడ్ చేయటమో స్కైప్ లో. సో ఇవన్నీ అనేది డైలీ మీరే ప్రజెంటేషన్ చేస్తారు, మీరే కమ్యూనికేట్ చేస్తారు, మీరే అన్ని చేస్తారు. నా ఇన్వాల్వ్మెంట్ నేను డైరెక్ట్ చేస్తాను, మోటివేట్ చేస్తాను, గైడ్ చేస్తాను. సో ఇదే నా సైడ్ నుంచి ఉంటుంది. సో 100% ఇంత కాన్ఫిడెంట్ గా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే సో ఆల్మోస్ట్ అందరూ కూడా మన దగ్గర ఉన్న తీసుకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఎక్కడ కూడా ఈ 40 days లోనే FICO చేయగలమా లేదా అనే భయంతో ఎక్కడా లేరు. ఏ వర్క్ ఇచ్చినా, ఏ టాస్క్ ఇచ్చినా సరే చెయ్యగలరు. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్ గా మీ ముందుకు వచ్చి సో ఈ కోర్సు గురించి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీరు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండదు. దిస్ ఈస్ చానీ SK సైనింగ్ ఆఫ్.